పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించట్లేదు. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్లో దిగ్బంధనం ఎత్తివేతకు సంబంధించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ మొదటకొచ్చినట్లయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కీలక సిట్యుయేషన్ రూమ్ సమావేశం అనంతరం కూడా యుఎస్, ఇరాన్ మధ్య ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం రాలేదు. ఇరాన్కు సంబంధించిన అంశాలపై ఫైనల్ డిటర్మినేషన్ తీసుకునేందుకు ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ట్రంప్ ముందుగానే ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆసక్తి ఏర్పడింది. అయితే దాదాపు 2 గంటల పాటు సమావేశం సాగినా ఎలాంటి పురోగతి లేదు. డీల్పై సంతకం చేయకుండానే ట్రంప్ వెళ్లిపోయారు. సిట్యుయేషన్ రూమ్ సమావేశం తర్వాత వైట్ హౌస్ అధికారి విడుదల చేసిన ప్రకటనలో అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశించిన రెడ్ లైసెన్స్ ను సంతృప్తపరిచే ఒప్పందానికి ఆయన అంగీకరిస్తారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఇరాన్కు పలు షరతులు విధించారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా ఎప్పటికీ వెళ్లబోదని స్పష్టంగా అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తక్షణమే అన్ని రకాల సుంకాలు లేకుండా 2 దిశల్లోనూ నౌకా రాకపోకలకు తెరవాలని సూచించారు. జలసంధిలో ఎక్కడైనా సీమైన్స్ మిగిలి ఉంటే వాటిని వెంటనే నిర్వీర్యం చేయాలన్నారు ట్రంప్. అయితే అమెరికా వైఖరిని ఇరాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు మస్ట్ అనే భాషతో ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరని, 47 సంవత్సరాల క్రితమే ఈ విధమైన భాషకు తాము వీడ్కోలు చెప్పామన్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ భగాయా ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, హక్కులను దృష్టిలో పెట్టుకుని తమ నిర్ణయాలను తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. అణు అంశంపై ఎలాంటి చర్చలేవన్నారు. ఇది ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఉంది. శాంతి ఒప్పందంపై అనిశ్చిత వేళ అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇరాన్తో యుద్ధం తిరిగి ప్రారంభించే సత్తా అగ్రరాజ్యానికి ఉందన్నారు. తమ ఆయుధ నిల్వలు నిండుగా ఉన్నాయన్నారు. ఇక అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా కీలక పోస్టు పెట్టింది. పశ్చిమాసియాలో తమ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది.